నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా నెంబర్ 1 వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంది. అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్ సర్కార్, అంటే జగన్ మనుషులు, సర్కార్ అనే కంటే జగన్కు ఒక కీలకమైనటువంటి వ్యక్తులు అనడం బెటర్. దానికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ప్రతిదీ కూడా బయటకు వస్తుంది. ఇటువంటి క్రమంలో తాజాగా కోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇలా ఎవరైతే బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా, కొంతమంది గుంటూరు జైల్లో ఉన్నారు, కొంతమంది విజయవాడ, కొంతమంది రాజమండ్రి, ఇట్లా కొన్ని జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక చోట తీసుకొచ్చారు కోర్టులో న్యాయమూర్తి ముందు. ఇటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ చోటు చేసుకుంది. అదేంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే గత కొంతకాలం నుంచి చేస్తున్నటువంటి హల్చల్ కానీ హంగామా కానీ, ఎప్పుడు కూడా ఆయన తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, నా ఆరోగ్యం బాగోలేదు, నా ఉసురు తగులుద్ది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎటువంటి పాపం చేయలేదు అని చెప్పి ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయమూర్తి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కోర్టు అంటే మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీల్లేదు, మిగిలిన వారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇదే రకమైనటువంటిది మళ్ళీ రిపీట్ అయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. సాధారణంగా కోర్టు అంశాలకు సంబంధించి అక్కడ చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఆ స్థాయి ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా కోర్టులో వాయిదాకి వెళ్తే పిలిచే వరకు అక్కడ వెయిట్ చేయాలి. నేను వచ్చాను, నాకు బిజీ షెడ్యూల్, నన్ను పిలవండి, వెళ్ళిపోతా అనడానికి కుదరదు, అలా ఒప్పుకోదు, అలా అంగీకరించరు. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క రిమాండ్ పూర్తవుతున్నటువంటి సందర్భంలో వారందరినీ సమావేశపరిచారు, కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాదనలు వినిపించుకోవటం, వారి తరపున న్యాయవాదులు మాట్లాడటం, ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో రాజ్ కసిరెడ్డి ఈ కేసులో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి, మాకు బెయిల్ ఇవ్వండి, మేము బెయిల్ కోసం ప్రతి క్షణం మేము ఎదురు చూస్తున్నాం, బెయిల్ వస్తుందని. మేము ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు చేయలేదు, దీని వెనుక ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మేము వారు ఎవరైతే పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో వారు ఆదేశించినట్లే మేము చేశాం, కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అని కోర్టుకు విన్నవించుకున్నట్లు ఒక ప్రచారం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం క్లియర్ కట్గా చెప్పలేము. కాకపోతే ఈ ఎవరైతే రాజ్ కసిరెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, ఇట్లా ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇందులో 4-5 జగన్మోహన్ రెడ్డికి చాలా సాన్నిహిత్య సంబంధం కలిగినటువంటి వ్యక్తులు. సో వీరంతా దయచేసి మాకు బెయిల్ మంజూరు చేయండి మహాప్రభు అని చెప్పి వేడుకున్నారట. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది అని చెబుతూనే దానికి సంబంధించి ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా విచారణ చేయండి, మేమే తప్పు చేయలేదు, మేము ఇప్పటికే చాలా రోజుల నుంచి జైల్లో ఉంటున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకుని, మా కుటుంబాలను అర్థం చేసుకుని, మాపై ఆధారపడి ఉన్నటువంటి వారిని, కుటుంబ సభ్యులు కానీ, మా వ్యాపార సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ, వారంతా ఎదురు చూస్తున్నారు, దయచేసి మాకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అని చెప్పి ఒక రకమైనటువంటి కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అసలు దేశ రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి పరిణామం ఇది. 3,600 కోట్ల రూపాయలు స్కామ్ అంటే మాటలు కాదు. లిక్కర్ పాలసీని మార్చేసి వారికి ఇష్టం వచ్చినట్లు మలచుకొని దానికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ డెన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజాధనాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే విధంగా వ్యవహరించినటువంటి ఈ బ్యాచ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అనేది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి న్యూసెన్స్ను కూడా చాలా సీరియస్గా తీసుకుందంట కోర్టు. ఎప్పుడు వచ్చినా ఆయన వాయిదాకి హాజరైనా సరే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ ఇటు వ్యవస్థని, న్యాయ వ్యవస్థను, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడటం దానిపై కోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినది. ఇంకొకసారి ఈ విధంగా జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని. మొత్తానికైతే ఈ పరిణామంతో ఒక రకమైనటువంటి చర్చ, అంటే వారిని రక్షించుకోవడానికి ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళారు, అలాగే వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా మీరు పట్టుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పారు అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక కీలకమైనటువంటి
చర్చగా ఇది మారింది. వాస్తవానికి అంతే కదా. ఎందుకంటే ఈ కేసులో ఏ 31, 32, 33 వీరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. మరి చాలా మంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇందులో విజయసాయి రెడ్డి ఉన్నాడు. అలాగే కొన్ని డిస్టిలరీస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? అలాగే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బిగ్ బాస్ అని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే కొంతమంది ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని మరి బిగ్ బాస్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బిగ్ బాస్ అంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు తీసుకోవట్లా? ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. త్వరలో ఏదైతే వీరు కోర్టులో విన్నవించుకున్న దాని ప్రకారం చాలా సీరియస్ గా దీన్ని పరిగణించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ వ్యవహారంలో మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి అనుబంధ ఛార్జ్ షీట్ అనే దాంట్లో కూడా కొంతమంది వ్యక్తుల పేర్లు యాడ్ ఆన్ అవ్వబోతున్నాయి. మరికొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అరెస్టు కాబోతున్నారు అనే చర్చ అయితే బాగా జరుగుతుంది. ఈ టాపిక్ పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.